పుష్ప 2 పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప 2 మరికొద్ది రోజుల్లోనే విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసి సంచలనం సృష్టిస్తోంది. ఇక రీసెంట్ ట్రైలర్ కూడా విడుదల చేయడంతో మరింత హైప్ పెరిగింది. వైల్డ్ ఫైర్ అంటూ డబుల్ ఫైర్తో వస్తున్న పుష్ప పార్ట్ 2లో ఊహించని ట్విస్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హీరో పుష్ప పార్ట్ 2లో మరణిస్తాడా అనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అందుకు తగ్గట్టుగా ట్రైలర్లో కూడా ఒక శవాన్ని కాల్చుతున్న దృశ్యాలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇంతకీ అక్కడ మంటల్లో తగలెట్టిన శవం ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. ది రూల్ ట్రైలర్ సోషల్ మీడియాను రూల్ చేస్తోంది. యూట్యూబ్లో అత్యంత వేగంగా 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన ఇండియన్ మూవీ ట్రైలర్గా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 2 నిమిషాల 48 సెకండ్ల నిడివితో సుకుమార్ కట్ చేసిన ఈ వీడియో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక వైల్డ్ ఫైర్లా ఆవిష్కరించింది. యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్, రొమాన్స్, డైలాగ్స్ ఇలా అన్ని సన్నివేశాలు సమపాళలో ఉండేలా దర్శకుడు కేర్ తీసుకున్నాడు. అందుకే ఈ ట్రైలర్ అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. పుష్ప 2 ట్రైలర్లో ప్రతి ఎలిమెంట్ను నెటిజన్లు చాలా నిశితంగా పరిశీలిస్తూ స్టోరీ ఏంటనేది డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతి దాన్ని డీటెయిల్ చేస్తూ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఇదే అయ్యిందంటూ విశ్లేషిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రైలర్లో చూసిన ఒక షాట్పై ప్రస్తుతం నెట్టింటి విపరీతమైన చర్చ జరుగుతోంది. గంధపు చెక్కలపై ఎవరిదో శవాన్ని కాల్స్తున్నట్లు ట్రైలర్లో చూపించారు. దీంతో ఆ కాలుతున్న శవం ఎవరిది అని అందరూ ఆలోచిస్తున్నారు. ట్రైలర్లో చూపించిన షాట్లో ఒక శవం కాలుతుండగా వర్షంలో గొడుగులు పట్టుకుని వందల సంఖ్యలో జనాలు ఆ దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. ఎంపీ సిద్ధప్ప నాయుడు, మంగళం శ్రీను, దాక్షాయిని కూడా అక్కడే ఉన్నారు. సినిమాల్లో కీలక పాత్రధారులు అంతమంది జనం ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సన్నివేశం సినిమాను మలుపు తిప్పే పాత్రదే అయి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఆ పాత్ర ఎవరిది అనేది ఆసక్తికరంగా మారింది. సెకండ్ పార్ట్లో పుష్పరాజ్ భార్య శ్రీవల్లి లేదా ఆయన తల్లి లేదా ఫ్రెండ్ కేశవ పాత్ర చనిపోతుందేమో అని కొందరు కామెంట్లు చేశారు. అదే నిజమైతే అక్కడ పుష్ప ఉండేవాడు, కానీ అతను లేకపోగా విలన్ గ్యాంగ్కు చెందిన మంగళం శ్రీను, దాక్షాయిని ఉన్నారు. కాబట్టి పైన చెప్పుకున్న వారిలో ఎవరి శవం కాదని అనుకోవచ్చు. అయితే ఎంపీ సిద్ధప్ప నాయుడు అనుచరుడు అయ్యిందంటూ అతన్ని చంపాడని పుష్పరాజ్ మీద పగ పెంచుకుని విలన్ గ్యాంగ్లో చేరిపోతాడేమో అని మరికొందరు అంటున్నారు. లేదా సిండికేట్లోని ముఖ్యమైన వ్యక్తి చనిపోతాడేమో అని భావిస్తున్నారు. ఇంకొందరు మాత్రం అది పుష్పరాజ్ పాత్ర అని అంటున్నారు. పుష్ప చనిపోయాడని అందరిని నమ్మించడానికి ఫేక్ దహన సంస్కారాలు చేసి ఉండొచ్చని, అక్కడ శవం లేకుండా ఎర్రచందనం దొంగలను మాత్రమే తగలెట్టి సీన్ క్రియేట్ చేశారని కామెంట్లు చేస్తున్నారు. ఇది నిజం అనుకోవడానికి పుష్ప 2 ఫస్ట్ గ్లిమ్స్ లో పుష్ప అన్న బ్రతికే ఉన్నాడంటూ జనాలు ఎమోషనల్ అయ్యే సన్నివేశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలా ఆ శవం ఎవరిది అనే అంశం మీద అనేక కథలు పుట్టుకొస్తున్నాయి. అది ఎవరి బాడీ, సుక్కు ఏం ప్లాన్ చేశాడు అనేది తెలియాలంటే డిసెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్.